చేపల రాశి కుప్పలే ఒక చేపల రాశి గుడ్లు ఏ పీతల దూరం కానీ మా ఊళ్ళోనే ఎక్కువ ఈ చెత్త చెదారం ఆకులు రాళ్ళు అన్ని మా ఊళ్ళోనే పడేస్తారు ఇలా. చేపలు ఉన్నాయా? కుప్పలు కుప్పలు ఉన్నాయి అయితే ఎన్ని చేపలే కుప్పలు కుప్పలే. మా ఊళ్ళో పెద్ద కాలువ ఉంది బ్రో. ఆ కాలువలకి కొత్త నీళ్ళు వస్తే మంచి మంచి పెద్ద పెద్ద చేపలు వస్తాయి అనమాట. 3 రోజులు అయిందనమాట నీళ్ళు వచ్చి. 3 రోజుల కల్లా ఏంటంటే అక్కడక్కడ నీళ్ళు అయిపోతాయి కదా, ఆ నీళ్ళలో ఉన్న చేపలు పట్టుకుందాం అని చెప్పి ఇవాళ తీసుకొని వచ్చినాం. ఎట్లా ఉంది ఇవాళ? ఇవాళ మేము ఇంతమందికి పెద్ద పెద్ద పాన్ చేపలు పట్టిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాం, మీరు చూడకపోతే చూడండి. అయితే ఆ పాన్ చేపలు పడతాయనే వచ్చినాం యాక్చువల్గా, కానీ ఇప్పుడు ఆ పాన్ చేపలు పడే టైం అయిపోయింది, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి అనమాట. చూడండి ఎట్లుందో. అయితే మనకు నీళ్ళు అనేది ఆ పాదం కంటే తక్కువ ఈడు దాకుంటే మాత్రమే మనకు చేపలు దొరుకుతాయి. ఇప్పుడు ఆ నీరు మొత్తం మనకేంటంటే ఎక్కువ అయిపోయినాయి, ఇవి దొరకవు ఇక. ఇప్పుడు దొరకవు. ఇప్పుడు దొరకాలంటే మనకు 4 ఏళ్ళ బెండోలు కానీ ఏదైనా కావాలా, అప్పుడు మనకు పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి. అయితే మేము చేపల కోసం వచ్చినాం కదా, యాక్చువల్గా మాకు చేపలు అయితే కానరాలేదు, కానీ కొన్ని కాని వచ్చినాయి, ఏమో మీకు చూపిస్తాం. అది చూడు, ఏయో తిరుగుతూ ఉన్నాయి ఇలా. మా ఊడిని అడిగితే బాబాయి చేపలు కావి కప్పకు పుట్టిన పిల్లలు అని చెప్పాడు. పిల్లటి ఇగో పట్టిన చూడండి మీకోసం. పాపం ఇది తనలాడుతూ ఉంది, కానీ మీకోసం పట్టాలి కాబట్టి పట్టిన. ఏదైతే పెద్ద దూరంగా చూస్తే చేపలు అక్కడే ఉన్నాయి, కానీ ఇదైతే చేపలుగా ఉంటాయి కప్ప పిల్లలు. ఓ దేవుడు, ఇదేంద్ర ఇంతలా ఉంది. ఓ రమ్మో, వాళ్ళ అయ్యా, వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ అయ్యాడు. అయితే చేపలు, కొన్ని చేపలు చచ్చిపోయినాయి బ్రో. నాకైతే ఆ చేపలు చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది ఎప్పుడప్పుడు చేపలు చచ్చిపోతాయి. ఎందుకంటే మనం తినకుండా ఉంచాల్సి వస్తుంది. ఆ చేపల్ని తినకుండా చచ్చిపోతున్నాయి ఆ చేపలన్నీ. ఇగో ఇక్కడ ఒక చేప చచ్చిపోయింది, మీకు చూపిస్తా. ఇగో పెద్ద చేప చచ్చిపోయింది, 1/2 కిలో ఉంటుంది ఇది. అంతంత పెద్ద చేపలు చచ్చిపోతే ఇక మనం పట్టుకోవడానికి ఏముండవు అనమాట. యాక్చువల్గా కొత్త నీళ్ళు వచ్చినప్పుడు మరి ఆ చేపలు ఎందుకు చచ్చిపోతాయో నాకైతే తెలియదు, కానీ చచ్చితే చచ్చిపోయినాయి. ఈ కాలువను అయితే మొత్తం గలీజ్ చేస్తారు. ఈ పక్కనే ఉంటుంది మాకు నాగర్ సారు 20 కిలోమీటర్ల దూరం, కానీ మా ఊళ్ళోనే ఎక్కువ ఈ చెత్త చెదారం ఆకులు రాళ్ళు అన్నీ మా ఊళ్ళోనే పడేస్తారు ఇలా. వేరే ఊళ్ళో ఎవ్వరు పడేరు నాకు తెలిసి, ఎందుకంటే మాది కొంచెం సిటీ అనమాట. ఈ కుండ పెంకులు, ఈ రాళ్ళు, ఆ బస్తాలు, ఆ చెట్లు, ఆకులు, కట్టెలు అన్నీ మా ఊళ్ళో పడేస్తారు. మా వాళ్ళకు అది ఉండదు అనమాట. ఒకసారి కామెంట్ చేయండి మా ఊరు కాలువ ఎట్లుందో. ఈ కాలువ ఫుల్గా వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తా. చేపల కోసమని ఆడ పట్టినాం కదా, ఆడ నుంచి కొంచెం ముందరకు అయితే వచ్చినాం. 10 కిలోమీటర్ల ముందరకు వస్తే చూడండి ఒకసారి ఎట్లున్నాయో. ఈ చేపలు కాదు, చేపల కుప్ప అంటారు అని, చేపల రాశి. ఇగో చేపల రాశి, కుప్పలే ఒక చేపల రాశి, చేపల కుప్ప. కొన్ని ఏమో చచ్చినాయి, కొన్ని ఏమో తిరుగుతున్నాయి. ఇంకా అవి కూడా 4-5 రోజులు వస్తాయి. దీని మొత్తం అయ్యే ఉన్నాయి అటు నాకు తెలిసి లోపల చేపలు. ఏమంటారు అప్పుడు ఆ చేపలు కూడా ఉంటాయి. అయితే ఇలా పట్టలేదు. ఇప్పుడు ముందల ఇదే కాలకు ముందల బ్రిడ్జ్ దగ్గర ఉన్నాయన్నమాట. అలా పోయి ట్రై చేద్దాం, ఆడ పడతాయి. ఒకవేళ ఆడ లేకపోతే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ పడదాం. ఈ చేపలు కూడా పట్టుకుపోదాం మనం. ఇదే అనమాట మనం చూసిన కాలువ, ఇందాక ఆడ వచ్చిన కాలువ ఇది. అది తెలిసి నీళ్ళైతే మొత్తం ఎండిపోయినాయి, మొత్తం ఎండిపోయినాయి కదా. మొన్న ఇంతమందుకు ఈ బ్రిడ్జి కింద వలేసి పట్టినాం మనం. మంచి వీడియో ఫుల్ ఫేమస్ అయిపోయింది అది. ఇప్పుడేమో కానా పీల్చడం లేదు మనకు, ఆ గండి పొయ్యలేకైతే అవుతాయి. ఒక్క సుక్క నీళ్ళు లేవు, అంటే ఉన్నాయిలే కానీ నాసు ఎక్కువ అయిపోయింది, చేపలు తక్కువ అయిపోయినాయి. నాకు తెలిసి చేపలు కూడా ఉండవు. మొన్న చూసినప్పుడు మొత్తం ఈ బ్రిడ్జి కింద ఉండే అనమాట చేపలన్నీ. ఫుల్ అంటే ఫుల్ ఉండే, కుప్పలు కుప్పలు పట్టినాం. చూడు మొత్తం ఎండిపోయింది. ఆ పక్క ఒక పొలం ఆయన ఏం చేస్తుందంటే మోటార్ పెట్టి ఉన్న నీళ్ళు మొత్తం చేనుకి వేసిండు అనుకుంటా. ఇప్పుడు ఎందుకంటే పైన నీళ్ళు రావట్లేదు కాబట్టి
ఇప్పుడు ఆ నీళ్ళన్నీ తగ్గిపోయినాయి. ఈ నీళ్ళు తగ్గిపోగానే చేపలు కూడా చచ్చిపోయినాయో మరి ఎవరైనా వచ్చి పట్టుకపోయారో తెలియదు. మేబీ చాలా వరకు అయితే ఎవరైనా పట్టుకపోతారు, లేకపోతే చచ్చిపోతాయి. వాటికి బతుకు అన్యగమ్య గోచరంగా తయారైంది. ఓ అడదానుకుంటే వాటరు ఇంకో అలా మొత్తం అలానే ఉండే చేపలన్నీ ఉండే అలా. ఇప్పుడేమో నీళ్ళని నిండిపోయినాయి కాబట్టి ఒక్క చేప కానట్లేదు అలా మనకు. మనోడు ఆడ చూసినాడు చేపలు ఆ బ్రిడ్జ్ ముందర. ఒకసారి పోయి అవి చూద్దాం, మరి పడతాయా పడవా చూద్దాం. సంచిపోయి అలా పడదు. అది చూడ చేపలు చూడ ఎట్లున్నాడు. ఓ అమ్మ ఎన్ని చేపలు ఉన్నాయరా, ఊరి 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 కుప్పలు కుప్పలు ఉన్నాయి అయితే. కానీ అన్నీ గంటె పరకలే ఉన్నాయి, ఎక్కువ లేవు. చూడండి ఎట్లున్నాయో. అవి నాసు కింద ఉంటాయి, నాచు కింద ఉంటాయి మొత్తం. అది తిరుగుతున్నాయి చూడు లోపల. ఆ తిరిగేవన్నీ చేపలు అగ్గో కుప్పలు కుప్పలు తిరుగుతున్నాయి చూడండి. అగ్గో 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 ఫుల్ ఫుల్ చేపలు. ఇగో మా వాళ్ళు దిగుతారు, చేపలు చూసారు మొత్తం. మా వాడు దిగడమే పోయి చేపల కాడ కూర్చుండు. ఏడా దొరికిందారా అక్కడనా? చూడు బ్రో ఎన్ని చేపలు ఉన్నాయా. చేపలు కానీ ఎన్ని ఎన్ని చేపలు ఉన్నాయి, ఎన్ని చేపలే కుప్పలు కుప్పలే. వీటికి ఏంటంటే ఇక్కడ కొత్త నీళ్ళు వస్తున్నాయి అట్టుంది. కొత్త నీళ్ళు ఏంటి చిన్న చేపలు మొత్తం కానీ గండే వరకులే. ఇక్కడ దొరికింది లాస్ట్ కనుక. ఎందుకో మరి అన్ని ఈడికి కుప్పలు కుప్పలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు. ఇంకోటి వచ్చింది లోపల చాలా చేపలు చచ్చిపోయినాయి. ఎందుకంటే వాటర్కి ఆక్సిజన్ అంతలేదు వాటికి. ఇంకో ఎట్లా వస్తున్నాయి చూడ. తక్కువ దొరికింది ఇది. ఈ చేప పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే దీన్ని గండపరక అని పిలుస్తాం. అరే ఇలా ఒక గంట గిట్ట ఉంది, మంచి పెద్ద సైజు ఉంది. దాన్ని పడితే ఇప్పుడు నేను ఇక పెద్దదాని కూడా కానీ చిన్నది. మీకు ఎందులో అంతలా దూకుతున్నాయి ఇలా. అయ్యే గండవారు బాగుంది సైజు, చిన్నదే కానీ టేస్ట్ ఉంటుంది బహుశా. గుడ్డు 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 ఇక గుడ్లు ఇవే పీతల గుడ్లు. ఎట్లా ఉన్నాయి చూడు. తీసిండు మొత్తాన్ని సాధించండు. పెద్దగా పెద్ద సైజు. నేను కొండి లేదు ఒకటే, కొండి లేదు ఒకటే కొండి. ఇట్లా ఉంది ఇట్లా పోతుంటే నీళ్ళిండి పోయి మేత దొరక్క పాము చచ్చింది బ్రా. బతికే ఉందా? చచ్చింది, చచ్చిపోయింది. లేదు చిన్న పాము కాదు ఇది, పెద్ద పాము. మొత్తం ఇది ఒక గుహలా ఉంటుంది అనమాట. ఇదంతా కాలువ, చిన్న కాలువ. చూడండి ఎట్లుందో. ఇక్కడికి రావాలంటే ప్యాక్ అవుతాయి కాయలు. ఏం కాబట్టి వచ్చినాం. ఎట్లా సౌండ్ వస్తుంది చూడండి. అరే ఉష్కతంతులు ఉండేదిరా మొత్తం మొత్తం అయ్యే ఏడదొరుకుతాయి. ఉష్కతంతులు కాదు పరకలు, మొత్తం పరక చేపలే ఉన్నాయి సార్. కానీ దీన్ని మాత్రం చల్లగుంటాయి. ఉంటుంది చూడాలి. ఇలా వేయాలి క్యాంపింగ్ రాత్రి వచ్చి. ఓ చూసిరా మేము ఎంత పెద్ద ఘోరకు వచ్చినావో. అమ్మ 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 ఇలా చూస్తేనే కాయలు ప్యాక్ అవుతున్నాయి. మామూలు కావట్లేవు. ఆడదాకా పోయినా నేను, ఆడదాకా పోయినా కానీ నాకు అవతల పోబుద్ది కావట్లేదు. చాలా అంటే చాలా భయం అవుతుంది నాకైతే. ఓ దేవుడా, మామూలుగా లేదు లోపల. కానీ నీళ్ళు మాత్రం చల్లగా ఉన్నాయి. చూసారు ఎట్లుందో, చూస్తే భయంకరంగా ఉంది. క్యాంపింగ్ ఇల్లు వేయాలి, వేస్తే భలే ఉంటుంది రాత్రి. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఎట్లుంది ఎంత పెద్ద పీత పడుతుంటే చూడరే.
ఎట్టా ఉంది ఇంకా నాటు పీత మామూలుగా లేదు మరి. మా ఇంతలా ఉంది ఇది. చూసిరా ఎంత సైజు ఉందో. బా 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 బా.